వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తూ ఉంటాయి. అది ప్రత్యేకించి కొన్ని కేసెస్లలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా వస్తూ ఉంటాయి. అయితే గాల్ బ్లాడర్స్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుందా, అసలు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియడానికి మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రో సర్జరీ నుంచి డాక్టర్ రాజేష్ ఉన్నమట్ల గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అసలు గాల్ బ్లాడర్ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఏంటి అనేది ఒకసారి చెప్పండి ఫస్ట్. గాల్ బ్లాడర్ అనేది లివర్కి కింద భాగంలో బిలియరీ సిస్టమ్ అని ఉంటుంది. లివర్ నుంచి వచ్చే బయలు గొట్టాలకి కనెక్షన్లో ఉండి అది మనకి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్కి సంబంధించి అది దానికి స్పెసిఫిక్గా ఫంక్షన్స్ అంటూ ఏమి ఉండవు. ఏదైతే లివర్లో మనకి పైచరసం బయలు జ్యూస్ తయారవుతుందో అది గాల్ బ్లాడర్లో కొంచెం సేపు స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం స్టార్ట్ చేస్తామో తినడానికి అది కొంచెం కాంట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న బయలు జ్యూస్ని కిందకి రిలీజ్ చేస్తుంది. అది దానివల్ల ఏంటంటే మనకి తిన్న ఆహారం అరుగుదలకి ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఫ్యాట్ రిలేటెడ్ డైట్కి అరుగుదలకి ఉపయోగపడుతుంది. అది మెయిన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి రీజన్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? సింపుల్గా చెప్పాలంటే 4 F's అంటారు. ఫిమేల్స్, ఫ్యాటీ, ఫాటీ అండ్ ఫెర్టైల్. ఈ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ ఈ అన్ని ఒకటి పెరిగే కొద్దీ కూడా ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈజ్ హై. పర్టికులర్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బైల్ జ్యూస్లో ఫ్యాట్ కంటెంట్ పెరగటం, ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ పెరగటం వల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎక్కువ వస్తుంది. 90% గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫ్యాట్ రిలేటెడ్ స్టోన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. వాళ్ళకి ఏంటంటే బైల్ పిగ్మెంట్ రిలేటెడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. వాళ్ళకి రక్తంలో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్, హీమోలైటిక్ డిజార్డర్స్ అంటారు. ఆ హీమోలైటిక్ డిజార్డర్స్లో రక్తం ఆర్బీసీ పగిలి దాని ద్వారా ఈ బైల్ పిగ్మెంట్స్ అనేది కంటెంట్ అనేది బైల్లో పెరిగి అది గాల్ బ్లాడర్ డిపాజిట్ అయ్యి స్టోన్స్లా ఫామ్ అవుతుంది. ఈ రెండు ముఖ్యమైన కారణాలు. బైల్లో ఈ ఫ్యాట్ కంటెంట్ పెరగటం, లేదు ఈ హీమోలైసిస్ ద్వారా బైల్లో బైల్ పిగ్మెంట్స్ పెరగటం. ఓకే సార్, ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యాయి, చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు కాబట్టి దీని లక్షణాలు మనకు తెలుస్తాయా? గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ ప్రెజెంటేషన్ చాలా వేరియడ్గా ఉంటుంది. అంతా ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఇన్సైడ్, ద సైజ్ ఆఫ్ స్టోన్స్ ఇన్సైడ్. చాలామందికి ఎసిమ్టమాటిక్, అంటే ఇప్పుడు నేనున్న నాకు ఉండొచ్చు, మీరున్నారు మీకు ఉండొచ్చు, కానీ స్టోన్స్ ఉన్నాయో తెలియదు మనకి. ఈ మధ్యకాలంలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. దేనికంటే పీపుల్లో అవేర్నెస్ పెరిగి చిన్న సిమ్టమ్ వచ్చినా దే ఆర్ గోయింగ్ ఫర్ అల్ట్రాసౌండ్, లేదంటే ఎల్డర్లీ పీపుల్లో ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్స్ కానీ స్కాన్స్ కానీ చేసుకోవడం వల్ల ఈ గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా బయటపడుతుంది. సో ఏసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే కాంపోనెంట్ మన సొసైటీలో చాలా ఎక్కువ. సెకండ్ ప్రజెంటేషన్ వచ్చేటప్పటికి సిమ్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్. ఇది ఏంటి అంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవటం, ఛాతీలో సెంటర్లో నొప్పిలాగా రావటం, లేదంటే రైట్ సైడ్ భుజం దగ్గర నొప్పి రావటం, వెనకాల కొంచెం లైట్గా నొప్పిలా రావటం. డిస్కంఫర్ట్, వీల్ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డిస్కంఫర్ట్ రాదర్ దాన్ పెయిన్. వీల్ కాల్ ఇట్ యాజ్ అ సిమ్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్. మూడో రకం ఉంటుంది. ఇది సివియర్ పెయిన్ వస్తుంది బికాజ్ ఆఫ్ మన ఆ కండిషన్ని ఎక్యూట్ క్యాలిక్యులస్ కోల్సిస్టైటిస్ అంటాం. ఇది ఎప్పుడంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అందులో ఉండకుండా బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు, లేదా నెంబర్ ఆఫ్ స్టోన్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్లోంచి స్టోన్స్ ఆ చిన్న గొట్టం ద్వారా బయటకు వచ్చి బయలు గొట్టాల్లోకి వచ్చి కింద ఇరుక్కుంటాయి. సో దీనివల్ల పెద్ద స్టోన్స్ అయితే ఇది బయటకు వచ్చే అవకాశం ఉండదు, గాల్ బ్లాడర్ నెక్ దగ్గరే ఇరుక్కుంటాయి. ఈ నెక్ దగ్గర ఇరుక్కున్నప్పుడు సివియర్ పెయిన్, మనం దాన్ని అక్యూట్ క్యాలిక్యులస్ కోల్సిస్టైటిస్, మ్యూకోసీల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటాం. వాళ్ళకి ఏంటంటే విపరీతమైన నొప్పి, కొంతమందికి వాంతులు, కొంతమందికి జ్వరం రావడం, ఇది జరుగుతుంది. ఎప్పుడైతే స్టోన్స్ గాల్ బ్లాడర్లోంచి జారి బయటకు వచ్చి బయలు గొట్టాల్లో ఇరుక్కుంటాయో వాళ్ళకి జాండిస్ అనేది వస్తుంది. ఈ బయలు గొట్టాలకి ప్యాంక్రియాటిక్ గొట్టం కూడా కలిసి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే స్టోన్స్ బయలు గొట్టాల నుంచి జారి కిందకి వస్తుందో బయలు గొట్టాలకి అడ్డుపడుతుంది, ప్యాంక్రియాటిక్ గొట్టానికి కూడా అడ్డుపడుతుంది. బయలు గొట్టాల్లో అడ్డుపడడం వల్ల జాండిస్, ప్యాంక్రియాటిక్ గొట్టంలో అడ్డుపడడం వల్ల ప్యాంక్రియాటిటిస్ అనే ఒక సివియర్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ గాల్ బ్లాడర్ ఇది లోపల ఏం జరిగిందనే దాన్ని బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మూడు పర్టికులర్గా వీల్ కాల్ ఇట్ యాజ్ అ కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రాదర్ దాన్ సిమ్టమాటిక్ కోల్సిటీ. ఏది ఈ మ్యూకోసీల్ ఆఫ్ గాల్ బ్లాడర్,
జాండిస్, విల్ కాల్ ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రక్టివ్ జాండిస్, అండ్ దెన్ అక్యూట్ బిలియరీ ప్యాంక్రియాటిస్. ఈ మూడు కూడా చాలా సివియర్ కాంప్లికేషన్స్. పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, లేదంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్, ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దే గోయింగ్ టు లైఫ్ రిస్క్, దే గోయింగ్ టు సెప్సిస్ అండ్ ఐసీయూ స్టేజ్ కానీ, సర్జరీ చేసే అవకాశం తక్కువ ఉండటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సార్, సిమ్టమాటిక్ పెయిన్ తోటి ఉన్నప్పుడు మనకు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతాం. ఏ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు అది లాంగ్ రన్ లో అట్లనే ఉందనుకోండి, ఏ సిమ్టమాటిక్ అది ఏ విధంగా సివియర్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి స్కాన్స్లో అనుకోకుండా గాల్ బ్లాడ్ స్టోన్స్ బయటపడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలా స్కాన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగినాయి, జనరల్ అవేర్నెస్ పెరిగింది, జనరల్ చెకప్స్ పెరిగినాయి. నేను పర్టికులర్గా నేనని కాదు, ఇన్ జనరల్గా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్లో దాన్ని మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఏ సిచ్యువేషన్లో మనం వెయిట్ చేయొచ్చు అనేదానికి. గాల్ బ్లాడర్లో స్టోన్స్, మల్టిపుల్ స్మాల్ స్టోన్స్, చిన్న చిన్నవి ఎక్కువ స్టోన్స్ ఉన్నప్పుడు ఒకటి. రెండు, గాల్ బ్లాడర్లో చాలా పెద్ద స్టోన్ అంటే మోర్ దాన్ 1.5 సెంటీమీటర్ ఉన్నప్పుడు. మూడు, గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ పాలిప్స్ అని ఉంటాయి అప్పుడు కానీ. స్టోన్స్ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ కార్డియాక్ డిసీజ్ ఆర్ ఎల్ రీనల్ డిసీజ్, లేదంటే ఏదైనా ఏజ్ మోర్ దాన్ 65, డయాబెటిక్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈవెన్ దో దే ఆర్ ఎసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇఫ్ దే గెట్ కాంప్లికేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. ఇంకోటి, ఈ ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ హూ ఆర్ అబౌట్ టు గో ఫర్ ఏ కన్సెప్షన్, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారంటే వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు అంటే దెర్ ఈస్ వెరీ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ దోస్ పీపుల్, దోస్ గాల్ స్టోన్స్ గోయింగ్ ఇన్ టు కాంప్లికేషన్ రేట్, అండ్ దెన్ కొంతమందికి లైఫ్ రిస్క్ అవుతుంది. కాంప్లికేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్ అయినా రావచ్చు వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారంటారు? ఆల్రెడీ ఇప్పుడు మీరు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వేరే ట్రీట్మెంట్స్ తోటి మనకి గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్కి జనరల్గా లింక్ అంటూ ఏం లేదు. మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ దాని రిలేటెడ్గా ఎలా ఉందో దాని బేసిస్లో ట్రీట్మెంట్ వెళ్తాం. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ అండర్ కంట్రోల్, బీపీ ఉంటే బీపీ అండర్ కంట్రోల్, మనం హార్ట్ ఎలా ఉందో చెకప్ చేసుకుంటాం. యూట్రస్లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. కొంతమందికి హెర్నియాస్ ఉంటాయి, హెర్నియా ట్రీట్మెంట్ కూడా గాల్ బ్లాడర్ దాంట్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. కొంతమందికి బేరియాట్రిక్, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనం బేరియాట్రిక్ సర్జరీ చాలా ఎక్కువగా పీపుల్ చేయించుకుంటున్నారు. వాళ్ళల్లో కొంతమందికి స్టోన్స్ లేకపోయినా గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి ఫాస్ట్ రిడక్షన్ ఇన్ వెయిట్ జరిగింది అంటే బ్లడ్లో ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఆర్ఎల్స్ బైల్లో కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది పెరిగి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్స్, గాల్ బ్లాడర్ డిసీజ్ ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, హెర్నియా ఆర్ఎల్స్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే ఈ అన్నిటి ట్రీట్మెంట్స్ని ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. అన్లెస్ ద గాల్ బ్లాడర్ ఈజ్ అ కాంప్లికేటెడ్ వన్. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో వేరేదేది మనం ట్రీట్ చేయము. ఎందుకు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ముందు పేషెంట్ని బయటికి తీసుకురావడం ఇంపార్టెంట్. కాంప్లికేటెడ్ అంటే లైక్ సివియర్ గాల్ బ్లాడర్ కుళ్ళిపోవడం, దాని తర్వాత జాండీస్ ఉండటం, ప్యాంక్రియాటిస్ రావటం, ఆ టైంలో మాత్రం విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గాల్ బ్లాడర్ అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ నాట్ డూ. అపార్ట్ ఫ్రమ్ దట్ సిమ్టమాటిక్ కోలిలిథియాసిస్ ఆర్ ఎల్స్ ఎసిమ్టమాటిక్ కోలిలిథియాసిస్ విచ్ ఇందాక నేను చెప్పిన కేటగిరీలో ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే దాంతోపాటు ఈ మిగతా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అన్నిటిని ఒకేసారి ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ స్టోన్స్కి సంబంధించి చాలా మందిలో ఉన్న అపోహ అనుకోవాలో లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే విధానం అనుకోవాలో, ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి, ఎక్కువ వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా? ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ డెఫినెట్లీ లింక్ టు గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ ఫార్మేషన్. హై ఫ్యాటీ కంటెంట్ డైట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హై ఇంటేక్ ఆఫ్ వాటర్. జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అనేది వాటర్ ఇంటేక్ తోటి లింక్ ఉంటుంది, కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్కి వాటర్ ఇంటేక్ తోటి అంత లింక్ ఉంది. ఓకే, ఫుడ్కి సంబంధించి చెప్పారు కదా సార్, అది ఏ ఫుడ్ అంటారు? హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. ఓకే, అవి ఏవైనా కూడా పిల్లల్లో తీసుకున్నా పెద్దవాళ్ళలో తీసుకున్నా కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చాలా ఎక్కువే ఉంటాయి. ఓకే, గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి రకరకాల టైప్స్ చెప్పారు మీరు ఇంతకుముందు, వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
స్టోన్ టైప్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్సైడ్ కండిషన్ ఆఫ్ గాల్ బ్లాడర్. టైప్ ఆఫ్ స్టోన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఓకే. సో కమింగ్ టు symptomatic people or else acute cholecystitis, ఇవన్నీ ఏంటి అంటే అల్టిమేట్గా గాల్ బ్లాడర్ని సర్జరీ చేసుకుని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కంప్లీట్గా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ, దానికి ఎక్కువగా హాస్పిటల్ స్టే కానీ లేదంటే నొప్పి ఎక్కువ ఉండడం కానీ ఇదంతా ఉండదు. బట్ వన్స్ ఏ కాంప్లికేటెడ్ ఫేజ్ వచ్చింది అంటే సంథింగ్ లైక్ ఈ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ ఆరల్స్ జాండీస్ ఫామ్ అయింది అంటే ఎండోస్కోపీ విధానంగా ముందు ఏదైతే బయలుగొట్టాల్లోకి స్టోన్ జారిందో దానికి ఎండోస్కోపీ విధానంగా ఈఆర్సిపి అంటాం. ఈఆర్సిపి చేసి స్టోన్ని రిమూవ్ చేసి స్టెంట్ అవుట్ పెట్టుకుని దాని తర్వాత గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్. చాలా మంది కిడ్నీలో స్టోన్స్ చూస్తూ ఉంటాం, గాల్ బ్లాడర్ స్టోన్స్. ఏంటి ఈ రెండింటికి తేడా? అండ్ మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేసి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది? గాల్ బ్లాడర్లో కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్. ఇది డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది, అది ఎక్స్క్రీటరీ సిస్టంలో ఉంటుంది. 90% గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఫ్యాట్ రిలేటెడ్ అండ్ ఓన్లీ 10% ఆర్ పిగ్మెంటెడ్ ఆర్ కాల్షియం రిలేటెడ్ ఉంటాయి. మనకి స్కాన్స్ ఎక్స్రేలో కనబడుతూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఆర్ వైస్ వెర్సా, 90% ఆర్ కాల్షియం రిలేటెడ్ ఆర్ ఆక్సిలేట్ రిలేటెడ్ విచ్ ఆర్ seen in the x-rays, but 10% fat related or which are not seen in the x-rays, uric acid related గానే ఉంటాయి. కమింగ్ టు ద సైజ్, గాల్ బ్లాడర్లో మేము 5 సెంటీమీటర్ స్టోన్ అంటే ఎంటైర్ గాల్ బ్లాడర్ ఈజ్ ఫిల్డ్ విత్ స్టోన్, ఏ సింగిల్ స్టోన్ నుంచి స్మాల్ 3 మిల్లీమీటర్ స్టోన్ కాంప్లికేట్ చేసిన సిచ్యువేషన్స్ వరకు కూడా చూసాం. అలా అని చెప్పి మనం 3 మిల్లీమీటర్ ట్రీట్ చేయాలని కాదు, బట్ స్టోన్ సైజ్ వెన్ ఎవర్ ఇట్ క్రాసెస్ మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఈవెన్ దో asymptomatic, we ask the patient to get treated, or else multiple small stones is always dangerous. Multiple small, they tend to easily come out of gallbladder and create complications. ఓకే. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనము ట్రీట్మెంట్ చేసే విధానంలో ఇప్పుడున్న చేంజెస్ ఏంటి? కొన్ని మెడిసిన్ ద్వారా తక్కువ అవుతాయి అంటారు, కొన్ని ఏమో లాప్రోస్కోపీ చేసి తీసేస్తూ ఉంటారు, కొన్ని ఆటోమేటిక్గా బ్లాస్ట్ చేసి తీసేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఏంటి, ఏమేమి ప్రాసెసెస్ ఉంటాయి జనరల్గా? గాల్ బ్లాడర్ స్టోన్స్ మెడికేషన్ పరంగా చూస్తే 1-2 మెడికేషన్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్గా ఫామ్ అయిన స్టోన్స్కి ప్రాపర్ స్టోన్ డిజాల్వింగ్ మెడికేషన్ అంటూ లేదు. ఎక్యూట్ క్యాలిక్యులస్ కోల్సిస్టైటిస్ కాంప్లికేటెడ్ ఫేజ్లో డెఫినెట్గా వీ డోంట్ హ్యావ్ టైమ్ టు గో ఫర్ ఏ మెడికేషన్ ట్రీట్మెంట్, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. ఏసిమ్టమాటిక్ ఫేజ్లో కొంతమంది ట్రై చేస్తారు, కానీ మళ్ళీ వాళ్ళకి సిమ్టమ్స్ రావడం ఏదో జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు సర్జరీకి వస్తారు. సిమ్టమాటిక్కి సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్. ఈ సర్జరీకి సంబంధించి కొన్నేమో మెడికేషన్ ద్వారా తక్కువ అవుతాయని అంటారు స్టోన్స్, కొన్నేమో సర్జరీ చేసి తీయాలంటారు. అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్? గాల్ బ్లాడర్ స్టోన్కి సంబంధించి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కొంతమంది మెడికేషన్ కోసం ట్రై చేస్తారు, కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ డిజాల్వ్ అయ్యే ప్రాపర్ మెడికేషన్ అంటూ లేదు. ఎసిమ్టమాటిక్ ఎక్యూట్ కోల్సిస్టైటిస్ ఆర్ ఎల్స్ కాంప్లికేషన్స్, యాజ్ ఐ సెడ్, ఈ జాండీస్ రావటం కానీ ప్యాంక్రియాటిస్, అలాంటి టైంలో మనకి స్టోన్స్ కరగడానికి మెడికేషన్ ట్రై చేయడం అనేది ఆప్షన్ ఉండదు. ఎప్పుడైతే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎసిమ్టమాటిక్ పీపుల్లో వేర్ ద స్టోన్ ఈజ్ అరౌండ్ 5 మిల్లీమీటర్స్ అండ్ సింగిల్ స్టోన్ ఆర్ 2-3 స్టోన్స్ ఇలా ఉంటే మాత్రం కొంతమందికి మెడికేషన్ ద్వారా ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ దే గెట్ కాంప్లికేటెడ్ దే ఆల్సో ఇమీడియట్లీ దే హ్యావ్ టు కమ్ ఫర్ సర్జరీ. కొంతమంది లేజర్ ట్రీట్మెంట్స్ అంటారు, కొంతమంది స్టోన్ బ్లాస్టింగ్ అంటారు. ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటూ ఏం లేవు. అది జస్ట్ అదొక ఫ్యాన్సీ టర్మ్స్ లాంటివి. గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ ప్రాపర్ టైంకి ప్రాపర్ స్టెప్స్ సరిగా తీసుకోకపోతే చిన్న ట్రీట్మెంట్ని పక్కన పెట్టి సర్జరీ వల్ల భయం అని చెప్పి పక్కన పెట్టి లైఫ్ రిస్క్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మనకి. సో సరైన టైంకి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గాల్ స్టోన్ డిసీజ్. ఓకే సార్. మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ప్రెగ్నెన్సీ కంటే ముందే ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళాలి అని. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, తర్వాత స్టోన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. అండ్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అసలు? ఎసిమ్టమాటిక్ పీపుల్ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ముందు తెలియదు. బేసికల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత దే టెన్ టు గెట్ కాంప్లికేటెడ్. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా డిపెండ్ అవుతుందంటే ప్రెగ్నెన్సీకి 3 ఫేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ: ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో మనకి గాల్ స్టోన్ డిసీజ్ ఏదైనా కాంప్లికేషన్ కాకుండా సిమ్టమాటిక్ కోలిసిస్టైటిస్ వచ్చింది అంటే
వీ కెన్ మేనేజ్ కన్జర్వేటివ్లీ అండ్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ, గో టు ద సెకండ్ టర్మ్. ఒకవేళ మళ్ళీ పెయిన్ ఎప్పుడు రాకపోతే జస్ట్ కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ. బాగా కాంప్లికేటెడ్ ఫేజ్లో స్టోన్ ఇరుక్కుపోయి సివియర్ పెయిన్ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ నీడ్ టు టెర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ బికాస్ అనస్థీషియా ఇవ్వగానే ద ఫీటస్ విల్ బీ డెలివర్డ్. సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ వచ్చింది అంటే వీ కెన్ సేఫ్లీ గో ఫర్ సర్జరీ. జనరల్గా బేబీకి లాస్ ఏమి ఉండదు, మదర్ కూడా జనరల్ అనస్థీషియా బాగానే దే కెన్ టాలరేట్ బేబీ అండ్ మదర్. థర్డ్ ట్రైమిస్టర్లో ఎప్పుడన్నా గాల్ స్టోన్ డిసీజ్ రిలేటెడ్ కాంప్లికేషన్ వచ్చిందంటే ఇట్ బికమ్స్ డేంజరస్ టు బోత్ బేబీ అండ్ మదర్. ఇమీడియట్గా ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ బేబీ ఈజ్ వైబుల్ అంటే మనకి 7 months క్రాస్ అయిపోయిందంటే వీ కెన్ సేవ్ దెమ్, బట్ ట్రీట్మెంట్ అయితే ఇమీడియట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళే దానికి ముందు యాంటీనేటల్ స్కాన్స్ చేస్తున్నారు. యాంటీనేటల్ స్కాన్స్లో అపార్ట్ ఫ్రమ్ యూట్రైన్ రిలేటెడ్ స్కానే కాకుండా హోల్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. అండ్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కనపడితే మాత్రం పర్టికులర్గా మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఆర్ లార్జ్ స్టోన్ కనపడితే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ దట్ గాల్ బ్లాడర్ స్టోన్ విచ్ ఈస్ వెరీ వెరీ సింపుల్ బిఫోర్ గోయింగ్ ఇంటూ ఏ కాన్సెప్షన్ ఆర్ ఇంటూ ప్రెగ్నెన్సీ. సరే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చినప్పుడు మనం ఇన్ కేసు సర్జరీ అయిందనుకోండి, సి సెక్షన్ అయినప్పుడు అది అప్పుడే తీయడానికి ఉంటుందంటారా, లేదు ముందే అది చేసిన తర్వాత డెలివరీకి వెళ్ళాలంటారా? ప్రెగ్నెన్సీ టైంలో మనకి స్టోన్స్ కనిపించినాయి, ఎటువంటి సిమ్టమ్స్ లేవంటే జస్ట్ లీవ్ దెమ్. ఈవెన్ సిజేరియన్ టైంలో కూడా డోంట్ అటెంప్ట్ టు డూ ఎనీ గాల్ బ్లాడర్ సర్జరీ. దట్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ 2 months or 3 months పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో చేసుకోవడం అనేది బెటర్. నాట్ టు మిక్స్ విత్ ద సి సెక్షన్ ఆర్ ఆ టైంలో మంచిది కాదు. ఓకే సార్. ఈ మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయంటారా? స్టోన్స్ క్యాన్సర్ మారదు కానీ బట్ దెర్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ క్యాన్సర్ ఫార్మేషన్ అండ్ స్టోన్స్. పర్టికులర్గా కొన్ని జియోగ్రఫికల్ ఏరియాస్ ఉన్నాయి, పర్టికులర్గా కొన్ని జియోగ్రఫికల్ ఏరియాస్ నార్త్ ఇండియా, దెన్ పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. గాల్ బ్లాడర్ పాలిప్స్ విత్ స్టోన్స్, పోర్సిలిన్ గాల్ బ్లాడర్ అని ఉంటుంది, దాని ఎలోన్ ఇట్ సెల్ఫ్ ఆర్ అలాంగ్ విత్ ద స్టోన్స్. ఈ కండిషన్స్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఫామ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ. అండ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ నోటోరియస్ క్యాన్సర్స్ ఇన్ ఎంటైర్ బాడీ క్యాన్సర్స్లో. సార్, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, ప్యాంక్రాటిస్ వచ్చే అవకాశం ఉంటుంది, జాండిస్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. అలాగే వీటి లాగానే ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? గాల్ బ్లాడర్ స్టోన్స్కి కాంప్లికేషన్స్ రిలేటెడ్గా చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు డిస్కస్ చేసింది ఇనీషియల్గా ఏదైతే మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్, జాండిస్ అండ్ ప్యాంక్రాటిస్ మోస్ట్ కామన్ టైప్ కాంప్లికేషన్స్. ఈ మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఎవరికన్నా పెద్దవాళ్ళలో 60 సంవత్సరాలు దాటి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గాల్ బ్లాడర్ పర్ఫరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్ గ్యాంగ్రీన్ అయి పర్ఫరేట్, బిలియరీ పెరిటనైటిస్ అంటాం. దిస్ ఇస్ వెరీ సివియర్ కాంప్లికేషన్. ఒకటి. 2, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడైనా నెక్ దగ్గర ఇరుక్కుపోయి పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకోని పక్షంలో వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటారు. నొప్పి వస్తుంది, మందులు తీసుకుంటారు, వెయిట్ చేస్తారు. 3 attacks 4 attacks స్లోగా ఆ స్టోన్ వచ్చి బైల్ డక్ట్స్లోకి ఒక ఫిస్టులా ఫామ్ చేసి అందులోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ని మనం మిరిజేస్ సిండ్రోమ్ అంటాం. స్లోగా వాళ్ళకి ఆ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది బైల్ డక్ట్లోకి వెళ్ళిపోతుంది, జాండిస్ వస్తుంది. బట్ ఆ ఏరియా అంతా కూడా చాలా హార్డ్గా మొత్తం ఫైబ్రోసిస్ అంటాం అదంతా అయిపోతుంది. ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటూ చాలా కష్టంగా తయారవుతుంది వాళ్ళకి. 3వది, ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది చిన్న పేగుకి డియోడినం అంటాం, దానికి అతుక్కుని ఫిస్టులా ఫామ్ అయ్యి డియోడినంలోకి స్టోన్, గాల్ బ్లాడర్ లేని స్టోన్. దిస్ హ్యాపన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, 3 years 4 years 5 years. ఆ స్టోన్ పెద్ద స్టోన్ వచ్చి కింద ఎక్కడైనా ఇరుక్కుని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చిన పీపుల్ ఉన్నారు. స్టోన్ పెద్ద పేగులోకి జారిపోయి అక్కడ ఒక ఫిస్టులా ఫామ్ అయ్యి అందులోంచి పెద్ద పేగులో జారిపోయి కోలిసిస్టో కోలిక్ ఫిస్టులాస్ అంటారు, అది ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఫామ్ అయిన పీపుల్ చాలా. గాల్ బ్లాడర్ స్టోన్స్ లివర్లోకి పెర్ఫరేట్ అయ్యి లివర్ యాబ్సెస్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు గాల్ అపార్ట్ ఫ్రమ్ దిస్, బట్ ఆల్ దీస్ ఆర్ రేర్ కాంప్లికేషన్స్. ఎప్పుడో కానీ మనం చూడమయ్యి ఇంత. ఓకే సార్, మరి గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి సర్జరీ ఎలా ఉంటుంది? గాల్ బ్లాడర్ సర్జరీకి వచ్చేటప్పటికి బేసికల్గా ఈజీ వేలో చెప్పాలంటే 2 types సర్జరీ ఉంటుంది. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాప్రోస్కోపీ. ఓపెన్ సర్జరీ అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా చేస్తున్నాం.
ఈ లాప్రోస్కోపీ సర్జరీలో కూడా 2 టైప్స్. ఒకటి సింపుల్ గాల్ బ్లాడర్స్ ఉంటాయి. పేషెంట్స్ హూ హ్యావ్ మినిమమ్ సిమ్టమ్స్ ఎర్లీ ఫేజ్లో ప్రజెంట్ అయిన వాళ్ళు సర్జరీ 1 అవర్లో అయిపోతుంది, అంటే మొత్తం అంతా కలిపి 1 అవర్లో అయిపోతుంది. అండ్ 1 డే హాస్పిటల్ స్టేలో ఉంటారు, ఐసీయూలో పెట్టాల్సిన అవసరం ఇదంతా రాదు. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఉంటుంది, ఎక్యూట్ కోల్సిస్టైటిస్, రకరకాల కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు లోపలంతా కూడా చాలా ఎడిమా, వాపు ఉంటుంది, పచ్చిదనం ఉంటుంది. మన సర్జరీ 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది, ఐసీయూ స్టేస్ అవసరపడుతుంది, సెప్సిస్ ఉంటుంది. దెన్ బైల్ డక్ట్ అనే ఇది ఏదైతే బైల్ గొట్టాలు లివర్ నుంచి ఇంటెస్టైన్కి కనెక్షన్ ఉంటుందో అది ఇంజురీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ చేసినప్పుడు. ఎనీ సర్జన్ ఏ సర్జన్ చేసినా, వరల్డ్స్ బెస్ట్ సర్జన్ చేసినా అది ఇంజురీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బిల్స్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఐసీయూ స్టే ఉండటం కానీ, సెప్సిస్ అయితే ఒక్కోసారి కిడ్నీ ఎఫెక్ట్ అయితే, డయాలసిస్ కానీ, లంగ్స్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టడం కానీ. సో ఈ రకంగా పేషెంట్కి కేవలం గాల్ బ్లాడర్ కాంప్లికేషన్ వల్ల 10 to 12 days హాస్పిటల్ స్టే చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే సార్, చిన్నపిల్లల్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు కదా. ఏ స్టేజ్ నుంచి, అంటే ఏ ఏజ్ నుంచి మీరు ఇప్పటివరకు చూసారు, అండ్ వాళ్ళలో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మరి? ఒక 2-year బాయ్కి వీ ఆపరేటెడ్ ఐ థింక్ 6 months బ్యాక్. హీ హ్యాజ్ ఏ 1.5 centimeter స్టోన్ అండ్ అది అబ్స్ట్రక్ట్ చేసి పెయిన్ వస్తుంది. మేము మామూలు పెయిన్ అనుకుని మనకు తెలిసిన పేషెంట్ ద్వారా వస్తే స్కాన్ చేస్తే దెర్ ఇస్ అ మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్. 2 years బాయ్కి 1.5 centimeter స్టోన్ అనేది వెరీ రేర్. దట్ ఈస్ ద యంగెస్ట్ పేషెంట్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ. అండ్ ఎల్డర్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చిన్నపిల్లల్లో వచ్చే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇందాక నేను చెప్పినట్టు రక్తంలో హీమోలైటిక్ డిజార్డర్స్ అని అంటారు, తలసీమియా కానీ, హెరిడిటరీ స్పిరోజైటోసిస్ కానీ, లేదంటే ఇంకా ఉన్నాయి హిమోగ్లోబినూరియా, ఇలాంటి డిసీజెస్ అన్నిటిలో ఏంటంటే రక్తంలో ఆర్బీసీ అనేది ఎర్లీగా పగిలిపోతాయి, దానివల్ల పిగ్మెంట్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది గాల్ బ్లాడర్లో. ఓకే, సో వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ సేమ్? సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్. ఓకే, సో వాళ్ళల్లో రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? సేమ్ థింగ్. చిన్నపిల్లల్లో సర్జరీ చేసిన తర్వాత జనరల్గా వాళ్ళు పెద్దవాళ్ళు సర్జరీ చేస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారో చిన్నపిల్లల రెస్పాన్స్ కూడా అంతే ఉంటుంది. హాస్పిటల్లో మ్యాక్సిమం 24 to 48 hours స్టే మాత్రమే ఉంటుంది. గాల్ బ్లాడర్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ సేఫెస్ట్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సర్జరీ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. ఎందుకు అంటున్నానంటే కొంతమంది ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల, అవగాహన సరిగా లేకపోవటం వల్ల, అక్కడ ఉన్న బిలియరీ ఎనాటమీ అంటాం దాని గురించి అవగాహన లేకపోవటం, లాప్రోస్కోపీలో ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు దాని మీద ఆపరేట్ చేసినప్పుడు బైల్ డక్ట్ ఇంజురీ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి బైల్ డక్ట్ ఇంజురీ జరిగితే పేషెంట్ హాస్పిటల్ చుట్టూరు తిరగటం కానీ, లేదంటే ఇంకొక సర్జరీ కానీ, 2 సర్జరీలు చేయాల్సి రావటం కానీ, ఈ అవకాశం అనేది చాలా పెరిగిపోతుంది. కొంతమంది మల్టిపుల్ స్మాల్ స్టోన్స్లో ఉన్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక సగం గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకుని బయటకు వస్తారు, కొన్ని స్టోన్స్ లోపలికి వదిలిపెట్టేసి. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ స్టోన్స్ని కానీ ఫుల్ గాల్ బ్లాడర్ని కానీ తీయాల్సిన అవసరం వస్తుంది. సో గాల్ బ్లాడర్ సర్జరీ ఈజ్ వెరీ వెరీ సింపుల్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. సరే, ఈ గాల్ బ్లాడర్ సర్జరీలో అసలు ఏం చేస్తారు? కంప్లీట్గా చేస్తారా, లేకపోతే కొన్ని స్టోన్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయడం అలా ఉంటుందా? గాల్ బ్లాడర్ సర్జరీలో స్టోన్ రిమూవల్ సర్జరీ అంటూ ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఎండోస్కోపిక్ విధానంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తీసే విధానం కూడా వస్తున్నాయి, కానీ దర్ ఇస్ అ వెరీ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇదిలో ఉంది, మొత్తం ట్రీట్మెంట్లో ఉంది. అయితే గాల్ బ్లాడర్ ప్రజెంట్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పూర్తి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయటం. కొంతమంది పేషెంట్స్ సర్జరీకి ముందు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు సరిగా అవగాహన చేసుకోకుండా సర్జరీ తర్వాత పూర్తి గాల్ బ్లాడర్ తీసారా, స్టోన్స్ మాత్రమే తీస్తాం అనుకున్నాం అనేది ఒక క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటారు. బట్ ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ చేసినా కంప్లీట్ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది ప్రాపర్ సర్జరీ. కంప్లీట్ రిమూవ్ చేయడం వల్ల మేజర్గా ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు, ఎందుకంటే గాల్ బ్లాడర్కి మేజర్ ఫంక్షన్స్ లేవు. ఇట్ జనరల్గా అది ఒక బైల్ని స్టోర్ చేస్తుంది కొంచెం సేపు. మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అది కొంచెం కాంట్రాక్ట్ అయ్యి బైల్ని రిలీజ్ చేస్తుంది. గాల్ బ్లాడర్ లేకపోతే డైరెక్ట్గా బైల్ అనేది ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది లివర్ నుంచి బైల్ గొట్టాల ద్వారా. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ జరగడానికి ఒక 2 to 3 weeks లోపల ఇంటెస్టైన్లో బాడీలో 2 to 3 weeks అడ్జస్ట్ అయిపోతుంది.
సో గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, కొంతమంది ఫ్యూచర్లో క్యాన్సర్స్ వస్తాయా, లేదంటే ఒకసారి సర్జరీ చేసినది మళ్ళీ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. గాల్ స్టోన్స్ ఫామ్ అవడం అనేది జరగదు, బట్ వైల్ గొట్టాల్లో స్టోన్స్ అనేది ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది గాల్ బ్లాడర్ లేకపోయినా. గాల్ బ్లాడర్ పూర్తిగా తీసిన తర్వాత గాల్ స్టోన్స్ మాత్రం ఫామ్ కావు. ఓకే సార్. కంప్లీట్గా తీయకుండా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుందా? కంప్లీట్గా తీయకుండా సర్జరీ చేయించుకునే వాళ్ళు అంటూ అలాంటి ఎంటిటీ ఏం లేదు. ఓకే, గాల్ బ్లాడర్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈస్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ గాల్ తీసేయడం బ్లాడర్. అదొకటే ప్రాసెస్. అదొకటే ప్రాసెస్. ఓకే సార్, చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా మాకు ముందే కొన్ని జాగ్రత్తలు తెలుసుంటే, జాగ్రత్తలు తీసుకుంటే ఇలా వచ్చేది కాదేమో అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలా ఏమైనా ముందే జాగ్రత్తలు తీసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారా? హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న డైట్ని కొంచెం తక్కువ తీసుకోవడం, ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజ్, దెన్ ఈ ఫాస్ట్ వెయిట్ లాస్ చాలా తక్కువ టైంలో వెయిట్ లాస్ అయిపోవడం. చాలామంది పీపుల్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్కి ఒక 15 డేస్లో 10 కిలో, తగ్గిపోతారా? 1 మంత్లో 20 కిలో తగ్గిపోవాలని టార్గెట్ పెట్టుకుని చేసిన వాళ్ళకి గాల్ స్టోన్ ఫార్మేషన్ ఈజ్ చాలా హై ఉంటుంది మొత్తం. ఓకే, ఫాస్ట్ రిడక్షన్ ఆఫ్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ గాల్ స్టోన్ ఫార్. సో దీస్ థింగ్స్ అవాయిడ్ చేసుకో, దీస్ ఆర్ ఆల్ అవాయిడబుల్. అండ్ రిలేటెడ్ టు ఈ హిమోలైటిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ జెనెటిక్, ఇవన్నీ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. ఓకే సార్. గాల్ బ్లాడర్ స్టోన్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అన్నిటికి సంబంధించి చాలా మంచి సమాచారం మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే లక్షణాలు కనిపించేవి ఉంటాయి, ఏసిమ్టమాటిక్ అంటే లక్షణాలు కనిపించకుండా కూడా ఉంటాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే గాల్ బ్లాడర్ స్టోన్స్కి పరిష్కారం లభిస్తుంది. ఇది వాటి హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.